ఓం మహాగణపతే నమః. మనము శని రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అయితే ఈ శని మనకు మార్చి 29వ తేదీ నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఇక రాహు కూడా మనకి ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మనకు రిట్రోగేట్లో అంటే వెనుకకు ప్రయాణం చేస్తాడు కాబట్టి కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ యొక్క రెండు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క యుతి అనేది మనకు కలుగుతుంది. ముఖ్యంగా మార్చి 29 నుంచి మే 18 వరకు శని మరియు రాహుల యొక్క యుతి అనేది మనకు ఉంటుంది. అయితే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని మరియు రాహు యొక్క కలయికను మనకు శ్రాపిత యోగము అంటే ఒక కర్సు, ఒక శాప యోగములాగా మనకు శాస్త్రంలో చెప్తారు. అయితే ఎప్పుడైతే ఈ శని రాహు కలుస్తారో ముఖ్యంగా న్యాచురల్ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎక్కువగా అదృష్టము కలిసి రాకపోవడము, అదేవిధంగా దేశాన్ని పాలించే వారికి కూడా కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందువల్లంటే రెండు పాపగ్రహాల యొక్క కలయిక కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కలగజేస్తాయి. అయితే మనకు పరాశర ముని కూడా చెప్పాడు, భాగ్యము కాస్త తక్కువ అవుతుందని, అదేవిధంగా న్యాచురల్ సంబంధించినటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నారద ముని కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే శని మరియు యొక్క రాహు యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది. ఆయన తినే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడము, అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడము, ఎకానమీ కూడా కాస్త తగ్గిపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలుగుతాయి. అయితే ముఖ్యంగా శనిని కూడా మనం ఏమంటారంటే రాహును శనివత్ రాహు కుజవత్ కేతువు అని అంటారనమాట. అంటే రాహు శనిలాగా ప్రవర్తిస్తాడు, అదేవిధంగా కేతువు కుజునిలాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ డబల్ శని అనమాట. అంత ప్రభావము అధికంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క శని రాహు యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రాశుల వాళ్ళు ఎలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. కుంభరాశి వారికి శని రాహుల యొక్క కలయిక వల్ల కలిగే ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ఏదైతే మార్చి 29 నుంచి ముఖ్యంగా మే 18 వరకు చూసినట్టయితే ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో ఆ విషయాలు గమనించినట్టయితే ముఖ్యంగా 2వ స్థానంలో ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వృధా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ యొక్క వాక్కు విషయంలో ఏదైతే మీ యొక్క నోటి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త కఠినంగా ఉండకుండా చూసుకోండి. మీ యొక్క వాక్కు మృదువుగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందువల్లంటే వాక్కు 2వ స్థానంలో రాహు కాబట్టి వాక్కు కఠినంగా ఉండే ప్రయత్నము అనుకోకుండా షార్ట్ టెంపర్ వల్ల కలిగే ప్రయత్నాలు కలిగే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మాటను జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకి కుంభరాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా కుటుంబ విషయంలో కూడా జాగ్రత్త పడండి. కుటుంబంతో కాస్త ఆనందము సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబంతో అధికంగా సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మకర రాశి వారికి ఈ యొక్క శని రాహుల యొక్క కలయిక వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవి స్థూలంగా మీ రాశి వారికి శని రాహుల యొక్క శని కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కలయిక వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించి అనుకూలత పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా శని రాహు కాబట్టి శని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు తొలుగుతాయి. ఆ యొక్క ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనిశ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. లేదా ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క కలయిక వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. శనితో పాటుగా మనకు రాహు బీజ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని
108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల ఈ కలయిక వల్ల కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఒకవేళ ఈ మంత్ర జపము చేయడము మీకు సాధ్యం కానట్టయితే శివుడికి అభిషేకం చేయించండి. తద్వారా ఏదైతే మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోతాయి. ప్రతి శనివారము రావుకాలం సమయంలో శివాలయంలో అభిషేకం కనుక చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా శని మరియు రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. అదేవిధంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెంచుకోవడానికి చేయదగినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక విషయాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.